వెల్కమ్ టు 100 టీవీ. నేను మీ అంశి. ప్రజెంట్ మనం వచ్చేసి బ్లైండ్ సింగర్ రాజు దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఈ రోజు మీకు తెలిసిందే, సింగర్ రాజు గురించి బస్సులో వైరల్ అవటం, పాట పాడిన తర్వాత సజ్జన్ సార్ కలిసిన తర్వాత కొంచెం తమ్మనగా రెస్పాన్స్ అవటం ఇవన్నీ తెలిసిందే. సరే, ఇవాళ వెళ్ళి తన పరిస్థితి ఎలా ఉంది ఏంటి, తనతో ఒక ఇంటర్వ్యూ చేసి తన ఇల్లు ఎలా ఉంది ఏంటి, మరి తన బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం తెలుసుకోబోతున్నాం అనమాట. మనం కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి. ఎందుకు అంటే టాలెంట్ ఉన్న వాళ్ళ దగ్గర కొంచెం మనీ ప్రాబ్లం ఉంటుంది, తెలుస్తూనే ఉంటుంది మనందరికి. రాజు దగ్గర మన చాలా టాలెంట్ ఉంది, బట్ కానీ కొంచెం పూర్ ఫ్యామిలీ. తనతో మనం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే తను ఉన్నత స్థాయికి వెళ్తారని ఈరోజు మనం తన దగ్గరికి బయలుదేరడం జరిగింది అనమాట. సరే, వెళ్దాం, వెళ్ళి మాట్లాడదాం ఒకసారి. మనమైతే సింగర్ రాజు ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. లోపలికి వెళ్ళి మాట్లాడేసి తన పరిస్థితి ఎలా ఉంది, తనకు ప్రజెంట్ వైరల్ అయ్యాడు కాబట్టి ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయి, మరి తనకి ఏమన్నా ఎలా ఉందో తెలుసుకుని ఒకసారి నాతో పాటు. ప్రజెంట్ మనం అయితే సూపర్ సింగర్ రాజు అన్న ఇంటికి అయితే వచ్చాం అనమాట. అందరూ ఒకసారి లోపలికి వెళ్దాం. అన్న నమస్తే అన్న, మన కోసం వెయిట్ చేస్తున్నాడు. నమస్తే అన్న. ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నా. లోపలికి వెళ్దాం మనం. లోపల హోమ్ టూర్ లా చేద్దాం. తిన్నారా, టిఫిన్ చేశారా? టిఫిన్ లేదన్నా. తిన్నావా, తినట్లేదా? అయ్యో, అమ్మోళ్ళు ఇబ్బంది పెడతావా? ఓకే అన్నా, ఇక్కడే ఉంటారా మీరు? ఇల్లు అనేది అంతా? అవునా, స్పేస్ ఉందా మనకి? లేదన్నా, ఇదే ఇల్లు. ఓకే. ఇదిగో రైట్ సైడ్ కనిపిస్తుంది పైన. ఆ పైన ఏం కనిపిస్తుంది? ఫొటోస్, టీవీలు ఉన్నట్టుంది. టీవీలు రెండు టీవీలు, ఒకటి పెద్ద ఒకటి చిన్నది. ఆ చిన్నది చూడండి. అదేంటి టీవీ? లావా లావాన్లా నేను అది గోడ టీవీ. గోడ టీవీ, ఎస్, అది చూస్తా. అది చూడ్డానికి ఇక్కడికి వస్తా ఖచ్చితంగా. పాత సినిమాలు వచ్చినా కొత్త సినిమాలు వచ్చినా, అవి యాక్షన్ సినిమాలు వస్తే, యాక్షన్ అంటే మనకి ఇష్టం కాబట్టి అవి చూస్తా. దాంట్లోనే వింటా. అట్లా పాత టీవీ ఒకటి ఉంది కదా, అది పాత టీవీ. అది అలా కొంచెం పెద్దగా ఉంది కానీ స్పీకర్లు పోయాయన్న. ఇంకా అది వదిలేసాను. అయితే ఇది పెట్టుకొని ఇది వింటున్నాను అనమాట. ఇది అడగగానే ఒక ఆయన, మా ఊరి సర్పంచ్ గారు, ఆయన ఇప్పించారు. అడిగితే ఆ గోడ టీవీ. ఓకే, నేను కావాలంటే ఇప్పించారు. ఇంకా డైలీ అది వాడుకుంటూ అది ఇట్లా. రేడియోస్ చిన్నప్పుడు రేడియోస్ మొన్న మా బావగారు రేడియో బుక్ చేశారన్న. రేడియో వచ్చింది అయితే ఆ రేడియో మొన్న అడిగితే మా బావగారు బుక్ చేశారు రేడియో. అందులో కూడా పాటలు వింటా. ఎఫ్ఎం అందులో వింటుంటా. అట్లా అది కూడా, ఆ రేడియో కూడా నేను వింటుంటా. ఎందుకంటే నాకు పాటలు వినడం ఇష్టం కదా. అట్లా మొన్న అడిగితే మా బావగారు బుక్ చేశారనమాట రేడియో. బావగారు బాగా చూసుకుంటారు. బాగా చూసుకుంటారు, అందుకే కదా. మేము బావమర్దలం కాదు, ఫ్రెండ్స్. అట్లా కాదు, బావమర్దలం కాదు, ఫ్రెండ్స్ అనమాట. మేము ఫ్రెండ్స్ లాగే ఉంటాం. అందరు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ మేము మాత్రం ఫ్రెండ్స్ లాగే ఉంటాం. మామూలుగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ అట్లా. అవును అవును, నిజంగా నా అదృష్టం అది, అంతే. ఇంకా ఈ ఇల్లు ఎప్పుడు కట్టారన్నా? కొంచెం ఇల్లు అంతా వానస్తూ కురుస్తున్నట్టు ఉంటది కదా. అది ఎప్పుడు కట్టారంటే, ఒక రేడియో వచ్చిందా వస్తుంది. ఇది ఇల్లు అంతా కొంచెం కుర్చీనట్టుగా ఉంది కదా ఇల్లు. అవునన్న, ఎప్పుడు కట్టారు? ఇది 40-50 సంవత్సరాల క్రితం కట్టారన్న. ఇది అప్పటి ఇల్లు ఇది. అప్పుడు నేను పుట్టక ముందు కట్టారు. ఎప్పటి నుంచి ఇంట్లోనే ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు కొంచెం మా బావగారు, మా చెల్లి కూడా అప్పుడు ఇక్కడే ఉన్నారు. ఇంకా వాళ్ళు అక్కడ ప్లాట్ తీసుకొని అక్కడ కట్టుకోవడం వల్ల కొంచెం అక్కడ ఉంటున్నా. పొద్దున మాత్రం ఇక్కడికి వస్తా ఖచ్చితంగా. ఇది రూమ్. మిమ్మల్ని తీసుకెళ్తా. మిమ్మల్ని తీసుకెళ్తా సార్. నేను తీసుకెళ్తా. నేను ఉన్నాను కదా ఇక్కడ. ఇదంతా కూలిపోయినట్టుంది కదా? అవునన్న, ఇదంతా కూలింది. హెల్ప్ చేయడం జరుగుతుంది? లేదన్న, ఎవరు చేయట్లేదు. ఇదంతా కూలింది. చిన్నప్పుడు ఇక్కడ ఆడుకునే. అవునన్న, అవును. లేదన్న, ఎవరు చేయట్లేదు ఇప్పుడు. లేదు, ఎవరు చేయట్లేదు. అండ్ నెక్స్ట్ కూడా చూపిస్తా మీకు. ఖచ్చితంగా రాజానికి హెల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అన్న నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఎందుకంటే కొంచెం అన్నకి ఆర్థిక సాయం చేస్తే, ఆయనకి టాలెంట్ ఉంది కాబట్టి ఏదన్నా మన ద్వారా ఉపయోగపడితే నేను కూడా అనుకుంటున్నాను. ఖచ్చితంగా నెంబర్ కి ఏమన్నా హెల్ప్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేయండి. ఇది
ఇదంతా దేవుడు కదా ఇక్కడ ఉన్నది. ఇది కూడా కూలిపోయినట్టు. ఇది దేవుడు కదన్నా, ఇది కూడా కూలిపోయింది. ఇది కూలింది, ఇది అంతా కూలిందన్న. ప్రస్తుతానికి ఈ ఇంట్లో ఉండేవాడిని అప్పుడు. ఇక్కడే ఉండేవాళ్ళం. ఇప్పుడు టీవీ చూసుకుంటూ ఉంటాను కదా ఇక్కడ. అది ఎప్పుడు పడుతుందో తెలియదు అనమాట. వర్షం వస్తే ఖచ్చితంగా పడుద్ది. అయితే ఇలా ఇంక ఇదే అలవాటు అయిపోయింది నా లైఫ్. ఇది నా లైఫ్, ఇది నా సామ్రాజ్యం అనమాట. ఖచ్చితంగా మీరు కూడా మంచి ఉన్న స్థాయికి వెళ్తారు. ఎందుకంటే నార్మల్ చెప్పట్లేదు నేను, మీకున్న టాలెంట్ ద్వారా నేను చెప్తున్నా. ఎవరు తీసుకెళ్లారు, టాలెంట్ ఎవరు సొత్తు కాదు, అది నీకంటూ టాలెంట్ ఉంది. ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్తావు. ఖచ్చితంగా కష్టపడన్నా, ఇంకా మంచి ఛాన్సెస్. తమన్ గారు కూడా ట్వీట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్స్ ఇవ్వు. కొంచెం కష్టపడి ఎక్కువగా ఫోకస్ పెట్టు. ఖచ్చితంగా ఇల్లు కూడా ఎవరికొకరు సాయం చేస్తారు. మనం కూడా డిస్క్రిప్షన్ లో నెంబర్ పెడదాం ఇది. ప్రతి ఒక్కరు అన్నకు కూడా సాయం చేయండి. ఎందుకంటే కొంచెం ఆర్థికంగా సాయం చేస్తే అన్నకి బాగుంటది. ఎందుకంటే అన్నకి టాలెంట్ ఉంది, బట్ కానీ ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం వెనకబడుతున్నాడు. ఖచ్చితంగా అన్నకి హెల్ప్ చేస్తే మటుకి అన్న స్థాయికి వెళ్తారు. అన్న ఎలా గుర్తుపెట్టుకుంటాడు అంటే, ప్రతి ఒక్కరు నాకు సాయం చేశారు, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకునే అన్నకి మనసు ఉంది. ఎందుకంటే ఆయన వింటేనే మర్చిపోలేడు. అలాంటి సాయం చేస్తే మర్చిపోవడాన్ని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకేనండి, ఏమైనా చెప్పాలనుకుంటే మన వ్యూవర్స్ కి చెప్పాను ఒకసారి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. మీరు చెప్పారు కదా, మీరు చెప్పారు కాబట్టి ఇంకా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు కాబట్టి నేను ఇంకా ఏం అడగట్లా. ఎందుకంటే మీరందరు చూస్తున్నారు కాబట్టి మీ ప్రేమ, మీ అభిమానం ఇది చాలు నాకు. వేరే ఇంకేం అక్కర్లా. మీ డబ్బెట్టి కొన్న అభిమానం ఉంది మీ దగ్గర కాబట్టి మీరు ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు. అలాగే నన్ను ఒక ఇది చేశారు మీరందరూ. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను కదా. డబ్బెట్టి కొనలేం ఇలాంటి ప్రేమలు, అభిమానాలు. కాబట్టి డబ్బు పెట్టి నాకు కొనలేం. కాబట్టి ఇంతమంది నన్ను అభిమానిస్తున్నందుకు, నా మీద అభిమానం పెంచుకున్నందుకు చాలా మందికి చాలా 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 థ్యాంక్స్.